హలో, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ 3 days వర్షాల వల్ల అయితే చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. దేవుని దయ వల్ల కొంతమందికి నష్టం జరిగిన మ్యాక్సిమం 96లో వచ్చినంత ప్రమాదం అయితే రాలేదు అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల ఈ ఇయర్ మా మా సైడ్ అయితే 3 days చాలా కూల్గా వర్షం పడుతూ గాలి వేస్తూనే ఉంది. సెకండ్ డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గాలి వేస్తూనే ఉంది. నేను మీకోసం షూట్ చేద్దామని పైకి వెళ్తే పైన అంబ్రెల్లాతో వెళ్తే ఆ గాలికి అంబ్రెల్లా పైకి ఎగిరిపోయింది. అంత గాలి వచ్చేసింది. చాలా భయం అయితే వేసింది. కానీ దేవుని దయ వల్ల ఎవరికి ఏమీ హాని జరగలేదు. ఈ వర్షం రావడం వల్ల ఈ మనం ఇంటి దగ్గర పెంచుకునే ప్లాంట్స్ ఉంటాయి కదండి, అవైతే వాటి మీద ఉన్న డస్ట్ అంతా పోయి వర్షానికి క్లీన్ అయిపోయి మంచి గ్రీనరీగా ఫ్రెష్గా భలే అందంగా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ గాలి వేస్తుంది. చిన్న చెట్లు కాబట్టి అంతగా ఊగట్లేదు. ఈ మొక్కలు అనేవి ప్లాంట్స్ అనేవి కేర్ అంతా మా హస్బెండ్ చూసుకుంటారు. ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం మొక్కలను పెంచడం. అవిని ఇవి రైన్ వల్ల పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చేయడం వల్ల పిల్లల నుంచి అరుగు మీద కూర్చుని ఆడుకుంటున్నారు. మీకు లైవ్లో అయితే వినిపిస్తాను, సౌండ్ని వినండి. ఈరోజు గారెలేస్తున్నానమ్మా బ్రేక్ఫాస్ట్ కింద. ఎందుకంటే మీరు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, అందుకు మీకోసం యమ్మీ గారెలేనా తింటావా? ఇష్టమా నీకు? ఒక 5 minutes వేసేస్తానే. ఆయిల్ కాగిందో లేదో మనకు తెలియాలంటే ఫస్ట్ ఇలాగా కొంచెం పిండిలు వేసుకుంటే ఆయిల్ కాగిపోయింది. ఇది వరకు పెళ్ళైన కొత్తలో నాకు అసలు గారెలు వేయడం వచ్చేది కాదు, కానీ ఇప్పుడు చక్కగా వేసేస్తున్నాను. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇప్పుడు గారెలు ఈజీగా వేసేస్తున్నాను. మనం గారెల పిండికి గ్రైండర్లో కన్నా మిక్సీలో వాటర్ వేయకుండా బాగా రుబ్బుకుంటే గారెలు ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఈజీగా వస్తుంది. బయటేమో వర్షం, ఇంచక్క వేడి గారెలు తింటే మనసుకు హాయిగా తృప్తిగా ఉంటుంది. నేను పిండి తీసుకుని ఇదివరకు గారెలు వేయడం చాలా కష్టం, కానీ ఇప్పుడు గారెలు వేయడం నాకు చాలా ఈజీ. పిండి ఒకటి కడిగి రుబ్బు పెట్టుకుంటమే కష్టంగా ఉంటుంది. గారెలు వేయడం ఈజీ. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ బాగా ఫస్ట్ హీట్ చేసుకుని అప్పుడు గారెలు వేసుకుంటే కింద ఈ గారెలు అనేది స్టిక్ అవ్వకుండా ఉంటాయి. త్వరగా వేగిపోయి
మనకి ఈజీగా ఉంటాయి మాట తీసుకుంటా కదా. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేస్తే గారి వేయగానే దీనికి ఈ పాత్రకి ఇది స్టిక్ అయిపోతుంది, తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి అని చక్కగా పఫీగా ఉబ్బి భలే మంచిగా వచ్చినాయి. ఇంత మంచి గోల్డెన్ బ్రౌన్లోకి ఎలా ఫ్రై అయిపోయినాయో గారెలు, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం అంటే కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. మా గోల్డీ కోసం వేస్తున్నాను ఈరోజు గారెలు, తనకు చాలా ఇష్టం. గోల్డీ హ్యాపీ అన్నా? ఒక ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి జస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తా అంతే. ఇది టమాటా చట్నీ. కొంచెం సాల్ట్ వేసుకుని చట్నీలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టమాటా చట్నీ మా ఇంట్లో. ఇంకేం వేయట్లేదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే. యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కనుక ఎప్పుడైనా ఈ చట్నీ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఒక జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది గారె చక్కగా ఆయిల్ పీల్చుకోకుండా స్మూత్గా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత, వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇల్లులు అవి సర్దుకుని తుడుచుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయాను. మీకు ఇదంతా బోరింగ్గా ఉంటుంది తుడవడం సర్దడం అని చెప్పేసి మీకు ఇంకా క్లిప్ అయితే యాడ్ చేయలేదు నేను. ఈ వర్షం వల్ల అంతా తడిగా చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎనీవో మన పనులు మనం చేసుకువెళ్ళాలి, చలిగా ఉన్నా ఏం చేసినా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.